మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ప్రొద్దుటూరు పట్టణం ఆవిర్భావం నుంచి, ఈ ఊరు ఏర్పడినప్పటి నుంచి అంచెలంచెలుగా ఇది పెద్ద వాణిజ్య కేంద్రంగా తయారైతే వచ్చింది. ప్రజలారా, ఈ పూర్తిగా నా ఊరి ప్రజల కోసమే ఈ పాత్రికేయుల సమావేశం. నా ఊరైనటువంటి ప్రొద్దుటూరు కోసమే ఈ సమావేశం, ఇక్కడ ఉండే ప్రజల కోసమే. అంచెలంచెలుగా ఈ ఊరు వాణిజ్య కేంద్రంగా తయారైంది. మన ఊర్లో అనేక రకాల వ్యాపారాలకు ప్రసిద్ధి. బట్టల వ్యాపారానికి మనమే నెంబర్ 1లో ఉండాం, బంగారు వ్యాపారానికి మనమే నెంబర్ 1లో ఉండాం, కాటన్ బిజినెస్కు మనమే ఉండాం, ఆయిల్ బిజినెస్కు మనమే ఉండాం. ఒకటేమిటి, అన్ని రకాల వ్యాపారాలకు ఇక్కడ అన్ని రకాల కులస్తులు రంగప్రవేశం చేసి ఉన్నారు. ఇప్పుడు మనం 70, 80, 60 సంవత్సరాల కిందటే మనం సినిమా వాళ్ళకు సైతం ఫైనాన్స్ ఇవ్వగలిగినటువంటి స్థాయిలో మన ఊరుంది. అంటే అంత వ్యాపారానికి ప్రసిద్ధి ఇది. కానీ ఈ మధ్యకాలంలో స్థానికంగా ఉండబడిన మన వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఒకంత మనందరం, నేను కానీ రాజకీయ పక్షాలు కూడా ఆలోచించాలి, అధికారంలో ఉండే వాళ్ళు ముఖ్యంగా ఆలోచించాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, స్థానికంగా ఉండే నాయకత్వం కూడా, ప్రజలు కూడా కొంత ఆలోచించాలి. ఈ మధ్యకాలంలో స్థానికంగా ఉండే వ్యాపారస్తుల యొక్క ఇబ్బందులను ఒకసారి గమనిస్తే, ఇక్కడ పుట్టినారు, ఇక్కడ చేసే వ్యాపారం చేసేవాళ్ళు మనతో పాటే పుట్టినారు. మనందరం కలిసి ఒక గాలి పీల్చుకున్నాం, ఒక నీరు తాగినాం, ఒక చోటనే తిరిగినాం, ఒక రోడ్లలోనే ఒక చోటనే పెరిగినాం. పెళ్ళిళ్ళని, పేరెంటాలని, శుభమని, అశుభమని అన్ని కార్యక్రమాలకు మనందరం కులాలకు, మతాలకు అతీతంగా అందరం కలుసుకుంటుంటాం. చిట్ట చివరకు ఇక్కడే మనం మరణిస్తున్నాం, ఈ మట్టిలోనే మనందరం కలిసిపోతాం. ఇది మనందరి పరిస్థితి. ఈ ఊళ్ళోని వ్యాపారస్తులతో మనకుండే అనుబంధం. అట్లాంటి మనుషుల మధ్యలో మనందరం కలిసి జీవిస్తా, ఆ వ్యాపారస్తులు, స్థానికంగా ఉండబడిన వ్యాపారస్తులు, బట్టల వ్యాపారస్తులు కావచ్చు, బంగారు వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ గూడ్స్ సంబంధించిన వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే చిల్లరంగళ్ళు అంటే పప్పు దినుసులు ఇవన్నీ మనం ప్రతినిత్యం కొనుక్కుండే కావచ్చు, స్టీల్ సామాన్లు వ్యాపారస్తులు కావచ్చు, చిట్ట చివరకు నాయి బ్రాహ్మణుల సమస్య కూడా, సెలూన్స్ అవి కూడా, ఇట్లా ఎన్ని పరిగణలోకి తీసుకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీళ్ళు అంటే కన్నా, కార్పొరేట్ యొక్క సంస్థలు ఇక్కడికి రావడం, అంటే వేరే ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన వ్యాపారస్తులు ఇక్కడికి రావడం, ఇక్కడ వ్యాపారాలు ప్రారంభించడం, ఆకర్షణీయమైనటువంటి అన్ని కథలన్నీ చూపించడం, పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద షోరూములు, ఆఫర్సు, డిస్కౌంట్స్ అంటారు, 1+1 అంటారు, ఏంటేంటియో. దసరా వచ్చినప్పుడు ఎవడో గుంటూరు నుంచి ఒకడు వస్తాడు, బట్టల వ్యాపారం, వాడు వచ్చి ఒక 4 రోజులు అంగడి పిఎన్ఆర్ కళ్యాణ మంటపం ఏదో ఒకటి కళ్యాణ మంటపం తీసుకుంటాడు, అన్నీ పడుస్తాడు. 200 రూపాయలకు 4 అంటాడు, 300 రూపాయలకు 6 అంటాడు, రకరకాలు. ఒక 4 రోజులు ఉండి వాడు వ్యాపారం చేసి దసరా సందర్భంలో ఇక్కడ మన ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు సంబంధించిన డబ్బులంతా వ్యాపారం చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టుకొని వాడు సంఖలో పెట్టుకొని వెళ్ళిపోతాడు. సంవత్సరం పొడుగున వస్త్రభారతిలోను, వివేకానందలోను, శివాలయం సెంటర్లోను, లేకుంటే పొట్టి శ్రీరాముని విగ్రహం దగ్గర లైట్ ఫాలయం సెంటర్లోనూ ఉండే గుడ్డలంగళ్ళు పెద్ద పెద్ద అంగళ్ళు పెట్టుకొని 60-50 సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేస్తా కోట్ల లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి, ఒక్కొక్క అంగట్లో 5 మంది 6 మంది వాళ్ళ స్తోమతకు తగినట్టు అంగడి స్థాయిని బట్టి గుమస్తాలు పెట్టుకొని జీతాలు ఇచ్చి, కరెంటు బిల్లు ఇచ్చి, సంవత్సరం పొడుగున వాళ్ళు వ్యాపారం చేసి, ఆ వ్యాపారంలో ప్రొద్దుటూరు ప్రజలమైన మనకు అరువిచ్చి పాపం అప్పిస్తారు. పెళ్ళి అంటే అప్పిస్తారు, పేరెంటం అంటే అప్పిస్తారు,
మళ్ళీ మనం నెలకి ఇస్తామని చెప్పి 6 నెలలకు ఇస్తే తీసుకుంటారు, కంతుల వారీగా ఇస్తే తీసుకుంటారు. ఏదైనా ఒక వస్తువు బాగాలేదని మనం వెనక్కి పోతే మళ్ళీ తిరిగి రీప్లేస్మెంట్ ఇస్తారు, గ్యారెంటీ ఇస్తారు. ఇన్ని చేసి ఆ సంక్రాంతికో, ఆ దసరాకో, ఆ క్రిస్మస్కో, ఆ రంజాన్కో, ఈ 4, 5, 6 పండుగలు ఏమైతే ఉన్నాయో ఆ పండుగలప్పుడు వ్యాపారం జరుగుతుంది కదా అని చెప్పి చూపెట్టుకొని ఉన్నప్పుడు, తీరా ఆ పండుగలు వచ్చినప్పుడు, ప్రధానమైన దసరా పండుగనో, క్రిస్మస్ వచ్చినప్పుడు, రంజాన్ వచ్చినప్పుడు గద్దొచ్చి కోడి పిల్లలు తనకపోయినట్టు బయటోడు వచ్చి వ్యాపారం పెట్టి తనకపోతే బాధ కలుగుతుందే కలగదా? వ్యాపారస్తులకు నష్టం జరుగుతుందే జరగదా? దీన్ని నేనైతే ప్రోత్సహించలేను. కార్పొరేట్ సంస్థలను ప్రొద్దుటూరుకు రావడానికైతే నాకు అంత పెద్ద నచ్చదు. మన ప్రొద్దుటూరు స్థానికంగా ఉండే వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలకే నేను మద్దతు ఇచ్చేవాడిని. మన వాళ్ళు కదా, వాళ్ళు నష్టపోవడం అనేది, వాళ్ళు కష్టపడడం అనేది, పోనీ మనకేమన్నా పెద్ద లాభం ఉందా అని ఒకసారి ఆలోచన చేస్తే ప్రజలకు అది కూడా ఆలోచన చేయాలి. ప్రజలకు లాభం ఏ మేరకు ఉందని చూస్తే ఏముంటుంది? ఇప్పుడు ఆ సీఎంఆర్ గుడ్డలంగడు పెట్టారు, అనువరాలు ఎదురుకి పెట్టినారు, 3 నాళ్ళ ముచ్చట బ్రహ్మాండంగా ఎగులాడేది జరిగింది. ఇప్పుడు ఏమైంది? ప్రజలే చెప్తున్నారు వ్యాపారమే లేదు, జీరో వచ్చింది. ఏంటి వ్యాపారం ఉందే? వ్యాపారం లేదు అని చెప్తున్నారు. కారణం ఎందుకు ఆనాడు ఉండే వ్యాపారం ఈనాడు లేదు అంటే ప్రజలు చెప్తాండే సమాధానం ఏంటంటే, ఫస్ట్లో వాళ్ళు ఒకలాగా ఉన్నారు, కొన్ని నెలలు గడిచిన తర్వాత వాళ్ళు డెడ్ స్టాక్ తెచ్చి పెడుతున్నారన్నా అని చెప్తున్నారు ప్రజలు. నేను చెప్పిన మాట కాదు. డెడ్ స్టాక్, అమ్మడిపోకుండా ఉండే స్టాక్ తీసుకొచ్చి పెట్టడము, నాణ్యత లోపించినటువంటి బట్టలను విక్రయించే ప్రయత్నం చేయడము, కావాల్సిన వెరైటీస్ లేకపోవడము, ఈ కారణాల చేత ఎవరు అడిగి పోయేదానికి సుముఖంగా లేరు. మరి ఆ రోజు సీఎంఆర్ పెట్టినప్పుడు పెద్దగా చేసి పెద్దగా ప్రాపగండ చేసే ప్రయత్నం చేసినారు. ఒక 100 మంది పొద్దుటూరులోనే గుమస్తాలు తీసుకుంటారు, దాంట్లో పెడతారు, జీతాలు ఎక్కువ అంటారు, ఏదో చేస్తారు. ఇప్పుడు జరగదు, అంగడి మూసిపోతాడు. ఆ 100 మంది పోనీ ఆ 100 మందిని పెట్టుకున్నారు పొద్దుటూరులోనే బారేంది. ఒక 500 నుంచి 1000 అంగళ్ళు ఉన్నాయి గుడలంగడు వస్త్రభారతి అన్ని చోట్ల. అన్ని అంగళ్ళలో ఒక అంగంలో 3, 4, 5 మంది గుమస్తాలు ఉంటారు. ఆ గుమస్తాలు అంతా ఎవరు? మన ఊరి పిల్లోళ్ళు. మరి మన ఊరి పిల్లోళ్ళు గుమస్తాలు ఉన్నప్పుడు ఈ అంగళ్ళు వాళ్ళకి జరగకపోతే 4 ఉండే గుమస్తాలు ఉండే అంగడి 2 కట్ చేస్తుంది, 5 మంది ఉండే చోట 3 కట్ చేస్తుంది. మరి ఆ కట్ చేసినప్పుడు వాళ్ళ బ్రతుకు తెరువు. ఇవన్నీ మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బంగారంగలే తీసుకున్నాం, కొత్తది పెట్టినారు చందన అని ఆడ, ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి పెట్టినారు. నేను అడుగుతా ఉన్నా, మన ప్రొద్దుటూరులో ఉండే బంగారు వ్యాపారస్తుల కంటే గొప్పోడా నేను అడుగుతా. దాదాపు 4-5 వేల మంది ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన మనుషులు బంగారు తయారీకు కార్మికులుగా ఉన్నారు. రకరకాల బంగారు వస్తువులను, బంగారు ముద్దనిస్తే అందమైన ఆభరణంగా తయారు చేసే శక్తి సామర్థ్యాలు ఈ ప్రొద్దుటూరులో ఉండే మనుషులకుంది, యువతకుంది. కనీసం అంటే 5-6 వేల మంది ఉన్నారు, ఇంకా ఎక్కువ ఉండారేమో నాకు తెలియదు. 5-6 వేల మంది ఉన్నారు కార్మికులు. అందమైన ఆభరణాలు తయారు చేయగలుగుతారు. వాళ్ళకంటే గొప్పదా మన అంగడి? పోదాంపా, ఆ చందనాలకే పోదాము. ధనవంతుల అంగట్లేకి పోగలుగుతారా? పేద మధ్యతరగతి వర్గాలు పోగలుగుతారా? పేదవాడైతే పోడు, మధ్యతరగతి అయితే పోడు, మధ్యతరగతి ఎగువనున్నే పోలేడు. కారణం, నువ్వు 2 లక్షల రూపాయల వస్తువు కొన్నా, 20 లక్షల రూపాయల వస్తువు కొన్నా, 10 లక్షల రూపాయల 700 రూపాయల వస్తువు కొంటే 10 లక్షల రూపాయల 700 రూపాయలు ఇస్తేనే నువ్వు బయటకు వస్తావు. అదే మన పొద్దుటూరులో ఉండే బంగారు వ్యాపారస్తులు అంగడికి పోదాంపా, పెళ్లి పెట్టుకున్నాం పోదాము, ఓ 4 తులాలు చేసుకోవాలా, 6 లక్షలు అవుతుంది, నా దగ్గర ఓ 2 లక్షలు ఉందా, 4 లక్షలు లేదు, కావాలా పావ పెళ్ళి అంటే ఏమంటాడు ఆయన? ఆ శెట్టి గారు కానీ, ఆర్యవేశ్యులు ఎవరైనా సరే, లేకుంటే రెడ్డి గారు కానీ, ఎవరైనా ఏ కులమన్నా కానీ తీసుకోలేక బంగారంగా 2 లక్షలు తీసుకొని ఆ సమయానికి ఇస్తాడు. ఆ 4 లక్షలు 3 లక్షలు అప్పు రాసుకుంటాడు, నెలకింతనో లేకుంటే 6 నెలలకు ఇస్తే తీసుకోగలుగుతాడు. ఈ సౌకర్యం ఉందా అని అడుగుతాను నేను. కార్పొరేట్ సంస్థలలో నీకు అప్పిచ్చే సౌకర్యం కానీ, ఆపదకు ఆదుకుండే సౌకర్యం కానీ, లేకుంటే వస్తువు పోయింట్ ఉంది, ఒక కమ్మ తెగిపోతుంది, మళ్ళీ పోతే వాడు ఇస్తాడా? అంగట్లోనే చూసుకోవాలంటాడు, రీప్లేస్మెంట్ లేదంటాడు. కాబట్టి మన అవసరాలకు ఆదుకునేవాడు, మన ఆపద సంబంధం ఆదుకునేవాడు, అప్పిచ్చేవాడు, మన పని జరిపేవాడు, నాణ్యతగా మనకు వస్తువుని ఇచ్చేవాడు, నాణ్యత లోపిస్తే మనకు ప్రశ్నించే అధికారం ఉంది మన ఊరోని. కానీ ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు వచ్చి పెద్ద పెద్ద అంగళ్ళు పెట్టి వాళ్ళు దోచకపోయే పరిస్థితి చేస్తే, ఇప్పుడు సెలూన్సే తీసుకున్నాం, ఎంత అన్యాయము. ఈ ఊర్లో మనం పుట్టినాం అందరం,
చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం నాయి బ్రాహ్మణులను చిన్న చిన్న పాపం బంకులు పెట్టుకొని ఒక బంకులో ఒక కుర్చీ చెక్క తీసుకొని అద్దం పెట్టుకొని ఉండే కాడ నుంచి ఇప్పుడు అందమైనటువంటి షాపులు మన వాళ్ళు పెట్టినారు. ఏసీ రూములు మన వాళ్ళు పెట్టినారు. ఈ ఈ ఈ జనరేషన్కు తగినట్టు కాలంతో పాటు మన నాయి బ్రాహ్మణ సోదరులు కూడా మారి వాళ్ళ శక్తికి లోబడి ఏ మేరకు చేయాలో ఆ మేరకు షాపులు కూడా తీర్చిదిద్దినారు. కానీ ఎవడో బయట నుంచి వస్తాడు, బయట నుంచి వచ్చి 500 600 నాయి బ్రాహ్మణుల మంగళ షాపులు ఉంటే బయట నుంచి వచ్చి ఒక 15 మంది 20 మంది షాపులు పెడతారు. అందంగా తయారు చేసి పెడతారు, ఆకర్షణీయంగా పెడతారు. దాంట్లో ఒక 10 మందిని గుమస్తాలను పెడతారు. నేను అడుగుతా ఉన్నా, ఆ కార్పొరేట్ సంస్థల యొక్క ఏర్పాటు చేసిన సెలూన్స్లో పనిచేసే వాళ్ళు నాయి బ్రాహ్మణులే కాదు. ఏం కాదు, నాయి బ్రాహ్మణులే కాదు, అసలు కులమే కాదు. అది కులవృత్తి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ మనందరికీ ఉపయోగపడే వాళ్ళు మన ఊరోళ్ళు. మన ఇంట్లో జరిగే పెళ్లి కార్యక్రమానికి మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళు మన మంగళోళ్ళు, మన నాయి బ్రాహ్మణులు. సస్తే మన ఇంట్లో మేళం వాయించేవాళ్ళు వాళ్ళు మన వాళ్ళు కాదని చెప్పి బుద్ధి ఎవడో బయట నుంచి వచ్చి షాప్ పెట్టి అందంగా పెట్టి వాడు నాయి బ్రాహ్మణుడు కూడా కాకుండా వాడు క్షవరం చేస్తే వాడు షేవింగ్ చేస్తే మన వాళ్ళకంటే గొప్పగా చేయగలుగుతాడబ్బా నాకు తెలియగలుగుతా. వాడు 200 రూపాయలనే మనవాడు 200 షేవింగ్ చేసుకొని కటింగ్ చేయించి వాడు 150 అంటాడు. 150 అంటాడు. పోటీతత్వం ఇది. బ్రతుకు తెరువు కోసం పెట్టినోడు వీడైపోయా, వ్యాపారానికి వచ్చినోడు వాడైపోయా. ప్రజలు ఏమనుకుంటున్నారు, 50 రూపాయలు తక్కువ కదా అనుకుంటారు. కానీ లోపల పోయిన తర్వాత 50 కాదు 500 సిలువు విడిపించి బయటకు పంపించాడు వాడు. కారణం, నీ ముక్కుకు పౌడర్ వేసి రుద్దుతా, నీ మూతికి వేసి రుద్దుతా, ఫేషియల్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. ఇవన్నీ జరుగుతాయా జరగవా? అదే మన వాళ్ళు నువ్వు ఇచ్చినా చేస్తాడు, ఇయ్యకపోయినా చేస్తాడు. చేతిలో గడ్డను తీసుకొని 20 రూపాయలు పెట్టినా సర్లేయ్యా అంటాడు. మరి వాళ్ళ జీవితాలు ఇవన్నీ కొద్దిగా మనసుతో మనం ఆలోచించాల్సిన అంశాలు. వారి పేదరికాన్ని కానీ వారి పరిస్థితులు కానీ ఆలోచించాల్సిన అవసరం. ఎలక్ట్రికల్ గూడ్స్ ఇప్పుడు మళ్ళీ కొన్ని రాబోతున్నాయని నాకు వార్త. కొన్ని ఎలక్ట్రికల్ గూడ్స్ సంబంధించిన వ్యాపారాలు రావాలని స్టీల్ సామాన్లకు సంబంధించి పెడతారు. స్టీల్ సామాన్లు అయితే మన వాళ్ళు ఇంకా లైట్ వాళ్ళం కానీ ఎక్కడో ఎన్నో చాలా ఉన్నాయి. ఆడోళ్ళు విపరీతంగా పోతుంటారు. వారానికి ఇంత కంతులు కట్టి తెచ్చుకుంటారు. మీకు తెలుసో తెలుదో మీడియా సోదరులకు, వారానికి ఆడోళ్ళు కంతు కడతారు. వాళ్ళకి కావాల్సిన స్టీల్ బోకులు తెచ్చుకొని 2000 3000 5000 10,000 తెచ్చుకొని వారానికి ఇంత కంతులు కట్టి తెచ్చుకుంటారు. అదే నువ్వు కార్పొరేట్ వాడు బయట వచ్చి పెడతాడు, వాడు ఇస్తాడా? మళ్ళీ ఒక ఆయన పోయి అన్న ఈ స్టీల్ సామాన్ ఇది బాగలేదు ఇది మార్చుకుంటా అంటే వాడు ఇస్తాడా? ఏడు కదా. నా ఉద్దేశంలో స్థానికంగా ఉండే యొక్క వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలనే మనం సమర్థించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పుట్టి పెరిగి మనతో జీవనం కొనసాగించి మరణించే వాళ్ళు వీళ్ళు మనవాళ్ళు. వాడు వలస వస్తాడు, మన డబ్బును తన్నుకొని వెళ్ళిపోతాడు. కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఊరు పేదరికం ఎప్పుడైతుంది, ఈ ఊరు ధనికం ఎప్పుడైతుంది అని కూడా ఆలోచన చేయాలి. నాకున్న పరిజ్ఞానం ప్రకారం ఈ ఊరు ధనవంతమైన ఊరుగా కావాలంటే కన్నా స్థానికంగా ఉండబడిన యొక్క వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలను మనం ప్రోత్సహించగలిగినప్పుడే ఈ ఊరు ధనవంతమైన ఊరు అవుతుంది. వలస వచ్చిన వ్యాపార సంస్థలను మనం ప్రోత్సహించినప్పుడు ఈ ఊరు పేదరికానికి దగ్గర అవుతుంది. కారణం ఏం తెలిసిన, ఆర్థిక వ్యవస్థలో అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఆర్థిక వలస విధానం అంటారు. ప్రజలారా, ఆర్థిక వలస విధానం అంటే ఏంటంటే తెలిసిన, బయట నుంచి వస్తాడు వాడు, బయట నుంచి వచ్చిన దాన్ని మనం ఏమంటాం, వలస రావడం అంటాం. వలస వచ్చి వ్యాపారం చేస్తాడు, వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తాడు. డబ్బు సంపాదించిన దాన్ని కూడా వలసలాగానే తీసుకుపోతాడు. అంటే వాడు సంపాదించిన డబ్బుతో, కార్పొరేట్ సంస్థతో సంపాదించిన డబ్బుతో ఈ ఊరిలో 1 సెంటు భూమి కొనడు, 1 సెంటు భూమి కొనడు, ఒక ఇల్లు కట్టాడు, ఇక్కడ ఏమి వాడు పెట్టుబడి పెట్టాడు. చివరకు ఆ కార్పొరేట్ సంస్థ పెట్టినటువంటి ఓనర్ ఈ ఊర్లో ఉంటాడంటే ఉండడు. అంటే ఈ ఊర్లో జీవనం కూడా కొనసాగించడు, ఇక్కడ బువ్వ కూడా తినడు, ఏ వస్తువులు ఇక్కడ కొనడు, వాని బండికి డీజిల్ కూడా పట్టించుకోడు, మున్సిపాలిటీకి పన్ను కూడా కట్టాడు, మున్సిపాలిటీకి ఆదాయం రాదు, సబ్ రిజిస్ట్రార్ల ద్వారా మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయము రాదు. అంటే వాని వలన మనకి ఏ ఉపయోగము జరగదు. కానీ మన డబ్బంతా తీసుకుని అడిగిపోతాడు చెన్నై, గుజరాత్, ఢిల్లీ వలస. అంటే ఆర్థిక వలస విధానం అంటారు దీన్ని. ఆర్థిక వ్యవస్థలో అన్నిటికంటే ప్రమాదకరమైంది వలస, ఆర్థిక వలస విధానం. ఇక్కడ సంపాదించుకొని డబ్బు తీసుకుపోవడం. ఇంతకుముందు బ్రిటిష్ కాలం గుర్తు చేసుకోండి ఒకసారి. మన ఇండిపెండెన్స్ కంటే ముందు 1920, 21, 22 ఆ కాలంలో గాంధీ మహాత్ముడు ఎందుకు ఇచ్చినాడు? స్వదేశీ వస్తువులనే ప్రోత్సహించండి, విదేశీ వస్తువులను బహిష్కరించండి అని ఎందుకు ఇచ్చినాడు? ఆయన చాలా తెలివైనటోడు. ఆయన రాజకీయంగా
సామాజికంగా, ఆర్థికంగా మన భారతదేశాన్ని బలపరచాలా, ప్రోత్సహించాలని చేసినాడు. ఊరికైనా స్వదేశీ వస్తువులను వాడండి అంటే ఎవరైనా ప్రజలు అనుకుంటారేమో మేడ్ ఇన్ ఇండియా అనే లేబుల్ ఉంటుందని చెప్పి. కాదు ప్రజలారా, స్వదేశీ వస్తువులను వాడమని గాంధీ మహాత్ముడు ఆనాడు చెప్పినాడు అంటే మేడ్ ఇన్ ఇండియా అనే లేబుల్ కోసం కాదు ఆయన చెప్పింది. మన ప్రాంతంలో ఉత్పత్తులను పెంచండి, మన ప్రాంతంలో ఉత్పత్తి చేసినటువంటి వస్తువుకు ప్రాధాన్యత ఇవ్వండి. మన రైతులు పండించిన పంటలతో మనం ఆకుకూరలు, కూరగాయలు తినగలిగినప్పుడు మన రైతులు షావుకారులు అవుతారు. మన చేనేతలు నేసిన బట్టతో ఖాదీ మన రాటం తిప్పుతాం. ఖాదీనే కదా, మన ఖాదీని ప్రోత్సహించినాడు. ఎందుకైనా ఇక్కడుండే మగ్గం నేసే చేనేత కులస్తులను ఆర్థికంగా స్థితివంతులను చేయాలి. అంటే మనం చేసే వృత్తుల ద్వారా మనం చేసే ప్రొడక్షన్ ఏదైతే ఉందో వాటిని మనం వినియోగించగలిగినప్పుడు దేశం సాగుకారి అవుతుంది. మరి ప్రొద్దుటూరు కూడా అంతే. ప్రొద్దుటూరులో చేసిన వ్యాపారాల ద్వారా డబ్బు సంపాదిస్తే ఇక్కడనే పెట్టుబడులు పెడతారు, ఇక్కడనే వ్యాపారాలు జరుగుతాయి, ఇక్కడే ఊరు బాగుంటుంది. బయటోడు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసి డబ్బు తీసుకొని బయటికి పోతే ఏముంటుంది? ఏముండదు. వాడు సంపాదించుకుంటాడు పోతుంటాడు. ఆర్థిక వలస విధానం ఈ ఊరు పేదరికానికే దగ్గర అవుతుంది. ధనవంతమైన ఊరు కాదు. వాడు ఇక్కడ ఏమి పెట్టుబడి పెట్టాడు. మీరు బాగా గమనించండి ప్రజలారా, మన డబ్బు ద్వారా సంపాదించుకునే ఏ కార్పొరేట్ సంస్థ కూడా మన ఊర్లో ఏదైనా కొంటాడా, ఏదైనా పెట్టుబడి పెడతాడా, ఏదైనా వ్యాపారం చేస్తాడా? నష్టం జరుగుతుంది. నా ఉద్దేశంలో భవిష్యత్ కాలంలో అయినా ఏ కార్పొరేట్ సంస్థ అయినా ప్రొద్దుటూరుకు వచ్చి వ్యాపారాలు చేయాలన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలైనా కానీ మన ఊరుండే వ్యాపారస్తులు కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అయినా బట్టల వ్యాపారానికి మన ఊరికి మించినది ఏముంది ప్రజలారా? నాకు తెలియకడుగుతా. అనంతపురం వాళ్ళు కూడా ఇది వచ్చి తీసుకుంటారు. రాయలసీమలో ఉండే అన్ని జిల్లాల వాళ్ళు మన ఊరికి వచ్చి బట్టలు కొనుక్కొని పోతారు. పెళ్లిళ్లకు, పేరెంటాలకు. చుట్టుపక్కల అందరూ మన ఊరికి వస్తారు. చుట్టుపక్కల వాళ్ళంతా అన్ని జిల్లాల వాళ్ళు మన ఊరికి వచ్చి బట్టలు కొనుక్కొని పోతే మన ఊర్లో ఉండే వ్యాపారస్తుల బట్టల అంగడికి పోకుండా ఎవరో కార్పొరేట్ సంస్థ పెట్టినది పెద్ద అంగడి అని చెప్పి దాంట్లోకి పోతే జిగేలు అనే లైట్లు ఉంటాయి, చల్లగా ఏసీ ఉంటుంది, కానీ కింద మంట పెడతాడు వాడు. పెట్టడా? ఎందుకు? మన వ్యాపారస్తులు మనం ప్రోత్సహించాలా. మన వ్యాపారస్తులు మనం నిలకడగా నిలబెట్టే ప్రయత్నం చేయాలా. మనకి వీళ్ళతో కొట్లాడే స్వేచ్ఛ ఉంది, మనకు అధికారం ఉంది. వీళ్ళతో మనం ఏదైనా వస్తువు బాగాలేకపోయినా ఇంకోటైనా రాజకీయ వర్గాలు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైనా పవర్లో ఉన్నప్పుడు కొద్దిగా ఆలోచించేయాలా. మేము పవర్లో ఉన్నప్పుడు 1924 పవర్లో ఉన్నప్పుడు కూడా మేము గుంటూరు నుంచి వచ్చి బట్టలు పెడతాం దసరా కంటే నేను ఒప్పుకోలే. ఆ రోజు కూడా మేము పిఎన్ఆర్లు ఉంటే కాదని చెప్పి పంపించినాం. ఒప్పుకోం, సంవత్సరానికి ఒకసారి వచ్చి నువ్వు ఇక్కడ పెట్టెట్టరా నువ్వు కాదని చెప్పి బంగారంగడులు వచ్చి బీవీఎస్ఆర్ ఎదురుగా పెట్టినారు. ప్రజలారా మతికిందే మీకు? బీవీఎస్ పెట్టినారు. బీవీఎస్ఆర్ ఎదురుకే చెప్పుల అంగడి తీసుకొని పెద్దది బంగారంగడి పెట్టినారు. ఏమైంది ఆ బంగారంగడి? 3-4 ముండ వచ్చిపోయింది. కానీ మన ఊళ్ళో బంగారంగడి ఏమన్నా ఒకటన్నా పోయిందా? పోదు. సేమ్ మరి ఏమైంది? అంతే. ఇప్పుడు డిమార్టే వాడదాం. మన ప్రజలు, మన ఆడవాళ్ళే డిమార్టే బెస్ట్ బాగుంటుందని అంటున్నారు. డిమార్ట్ గురించి కూడా మాట్లాడదాం. డిమార్ట్లో దొరికే పప్పు దినుసులు అన్నీ కూడా పచారీ కొట్లు అంటారు, చిల్లరంగడి అంటాం మనమైతే. నైస్గా అక్కడ అయితే పచారీ కొట్టు అంటారు, మనమైతే చిల్లరంగడి అంటాంలే. కందివేలు కావాలా, ఉప్పు కావాలా, పప్పు కావాలా, చింతపండు కావాలా, ధనియాలు కావాలా, సబ్బు కావాలా, షాంపూ కావాలా, రైజర్ కావాలా, ఇవే కదా దాంట్లో దొరికేది. తీసుకుంటాం. అవి డిమార్ట్లో దొరుకుతాయి. డిమార్ట్కు మందానికి ఏం వ్యత్యాసం? ధర చూస్తే ఆడాదే ధర ఉంది, ఈడా ధర అదే ఉంది. ధర ఎక్కువ మన చోట, బయట తక్కువ అంటారు, అబద్ధం. డిమార్ట్లో కంటే మన దాంట్లో చిల్లరంగట్లేదు, ధర ఎక్కువ లేదు. ఇక్కడ మన ఊర్లో ఇక్కడ మేము దర్శనపల్లిలో ఉంటాం, ఈడగానో కొనుక్కునేమనుకో 4 రూపాయలు ఎక్కువ ఉంటుంది. ఈ నుంచి మేము కోనేటి కాల వీధిలో చిల్లరంగడికి పోతే 4 రూపాయలు తక్కువ ఉంటుంది. ఎవరికి డిమార్ట్తో అవసరం అంటే అది కూడా చెప్తా నేను. డిమార్ట్తో ఎవరికి అవసరం అంటే నా చెల్లెళ్ళు కానీ, మా అమ్మగారు కానీ, మా చిన్నమ్మగారు కానీ, మా అక్కగారు కానీ ఎవరైతే ఉన్నారో చెరిగేదానికి ఇష్టపడకుండా, ఇసిరేదానికి ఇష్టపడకుండా, దంచేదానికి ఇష్టపడకుండా అన్నీ వాడే తీసి పెడితే, తెల్లవాయల మీద వాడే పొట్టొల్చి, ఎర్రగడ్డ మీద వాడే ఒలిచి పెట్టి, చెరిగేది ఏమీ లేకుండా అంత ప్యాక్ చేసి పెడితే కొనుక్కొచ్చుకొని పెన్నంలో వేసుకొని చేసుకోవాలనుకునే దానికైతే డిమార్ట్లో పోయి అవి కొనుక్కోవాలి. అట్లా కాకుండా మనం చిల్లరంగడి పోయి కొనుక్కునే దానికైతే వాని దగ్గర ఉండేదానికంటే ఫ్రెష్ స్టాక్ ఉంటుంది, ధర తక్కువకి ఇస్తాడు, నెలసరి వస్తువులు కొనుక్కొచ్చుకుంటాం, అప్పు పెడతాం, నిదానంగా తీర్చుకుంటాం. ఒక నెల మన దగ్గర ఉన్నా లేకపోయినా ఆయన అయ్యా ఉండయ్యా అంటే ఉంటాడు, జరుగుతుంది.
ఏమి డీమార్ట్లో అంత పెద్ద? ఏదైనా ప్యాకింగ్ జరిగే కొన్ని వస్తువులు అయితే మాత్రం డీమార్ట్లో బాగుంటాయని ఆడవాళ్ళు చెప్తుంటారు తప్ప, మిగతా అయితే చిల్లరంగట్లోనే బాగుంటాయన్న ఇబ్బంది లేదు. ఫ్రెష్ సరుకు ఉంటుంది, మనకు కావాల్సినది తక్కువ ధరకే వస్తాయి అని చెప్తారు. కొన్ని డీమార్ట్ ఈ ఊరోడా కాదు. స్థానికంగా ఉండే ఈ పచారీ కొట్టు చిల్లరంగలన్నీ ఎవరు? మన వ్యాపారస్తులు, మన వాళ్ళు. ఒక కులం లేదు, అందరూ ఉండారు. ప్రజలకి ఏమీ నష్టం కలగనప్పుడు, మన వ్యాపారస్తులకు తీవ్రమైన నష్టం కలిగేటప్పుడు, ప్రజలకు పెద్ద ప్రయోజనం లేనప్పుడు మన ఊరు మన వాళ్ళనే ఆలోచన చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మేము లాస్ట్ టైం పవర్లో ఉన్నప్పుడు మేము మున్సిపాలిటీ నుంచి కూడా ఏ అనుమతులు కూడా ఇవ్వమని చెప్పినాం. మేము కార్పొరేట్ సంస్థలు ఎవరొచ్చి ఇక్కడ పెట్టినా కూడా ఇవ్వమని చెప్పి మేము ధైర్యంగా మాట్లాడగలిగినాం. ప్రాంతీయమైన తత్వాన్ని మేము చూపించగలిగినాం. స్థానికంగా ఉండబడిన మన ఊరి ప్రజల యొక్క అవసరాలను కానీ, మన ఊరి వ్యాపారస్తుల యొక్క జీవన విధానాన్ని కానీ గమనించగలిగినాం. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా మెల్లిగా ఓటోటే ప్రోత్సహించే పరిస్థితిలో, చేసే పరిస్థితిలో అట్లా జరగద్దని నేను కోరుకుంటా ఉన్నా. భవిష్యత్ కాలంలో కూడా మేము స్థానిక వ్యాపారస్తులకే మద్దతు ఇస్తాను. నేను స్థానికంగా ఉండే మా వ్యాపారస్తుల యొక్క వ్యాపారాన్ని ప్రోత్సహిస్తాం. వాళ్ళు బాగుండాలనే కోరుకుంటాం. వాళ్ళు కూడా ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ కాల పరిస్థితులకు అనుకూలంగా ఎంత డెవలప్ కావాలో వాళ్ళు కూడా అంత డెవలప్ అవుతున్నారు. పూర్వం ఉన్నట్టే గుడరంగలు ఉన్నాయా? పూర్వం ఉన్నట్టే మన సెలూన్స్ ఉన్నాయా? పూర్వం ఉన్నట్టు ఎలక్ట్రికల్ గూడ్స్ ఉన్నాయా? లేవా? బ్రహ్మాండమైన ఎలక్ట్రికల్ గూడ్స్ ఏం వాళ్ళు పెట్టలేదా? బీవీఎస్ఆర్ఏ దొరికి అయిన ఉన్నారు వాళ్ళు. అయ్యగారి 6 వయసులే, రామకృష్ణ ఏజెన్సీలు పెద్ద పెద్ద ఏమి లేవు చెప్పు. దయచేసి ప్రజలను కూడా నేను విజ్ఞప్తి చేసేదంటే, కొద్దిగా మన వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకోవడం చూస్తాను. మన వ్యాపారస్తులకు చెప్పేది ఏంటంటే, కాలానుగుణంగా పరిస్థితుల ప్రకారం మీరు కూడా ప్రజలకు అనుకూలమైనటువంటి స్థాయిలో వ్యాపారాన్ని డెవలప్ చేసేదానికి కానీ, ధరలను నియంత్రించే విషయంలో కానీ, నాణ్యతరంగా ఇంతకంటే మెరుగ్గా పాటించే విషయంలో కానీ, ఆపద సమయంలోనూ, ఇరుకు సమయంలోనూ ఇప్పుడు ఆదుకున్నట్టే అరువుకో మంచికో చెడ్డకో ఆదుకునే విషయంలోనూ కొద్దిగా మీరు కూడా ఇప్పుడు ఉండేదానికంటే ఇంకా గొప్పగా మీరు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ప్రజలు కూడా స్థానిక వ్యాపారస్తులను ప్రోత్సహించమని కోరుకుంటున్నా. రాజకీయ వర్గాలకైతే తెలుగుదేశం పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కార్పొరేట్ సంస్థలను మీరు రెడ్ కార్పెట్ వేసి ఎర్రటి తివాచీలు పరిచి ఆహ్వానించి ప్రొద్దుటూరు యొక్క ధనానంతా కొల్లగొట్టుకుపోయేదానికి మీరు ఉపయోగపడొద్దు. ఈ ఊరును పేదరికమైన ఊరుగా తయారు చేయొద్దు. వలస ఆర్థిక విధానాన్ని మీరు ప్రోత్సహించొద్దని చెప్పి వారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాబోయే భవిష్యత్ కాలం కూడా వ్యాపారస్తులకు ప్రొద్దుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం కూడా పూర్తి రక్షణగా ఎప్పుడు ఉంటాం. నాడు ఉన్నాం, నేడు ఉన్నాం, రేపు కూడా ఉంటాం. ఈ దేశానికి హిమాలయ పర్వతాలు ఎంత రక్షణ గోడగా ఉంటాయో వ్యాపారస్తులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాచమల్లు మిత్రులు కూడా అంతే రక్షణ వలయంగా మీకు నిలబడతారని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మీర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.